గైస్, నేను మీ జాష్నవి. ఐఎమ్ పర్షింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూసి మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది చీట్ కోడ్స్ కోసం. చీట్ కోడ్స్ అంటే షార్ట్ కట్స్. ఈ చీట్ కోడ్స్ వల్ల మీకు ఒక 50 మార్కులు 60 మార్కులు వచ్చేస్తానైతే నేను చెప్పను. మీకు వచ్చే స్కోర్ కంటే ఒక 10 to 20 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో దానికోసం ఈ షార్ట్ కట్స్ అనేది యూజ్ చేస్తాము. సో టోటల్లీ ఈ షార్ట్ కట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఎలాగంటే ఎలాంటి స్టూడెంట్కైనా కానివ్వండి, అందరినీ దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తారు. ఒక 40 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఇస్తారు, ఎందుకంటే అందరూ క్వాలిఫై కావాలి కాబట్టి 40 క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఇస్తారు. తర్వాత మోడరేట్గా ఇంకా 40 క్వశ్చన్స్ మోడరేట్గా ఇస్తారు. ఇలాగా అందరినీ స్టూడెంట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేస్తారు. సో ఈజీగా అయితే ఒక 40 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఆ 40 మార్క్స్కి స్కోర్ చేసుకోవచ్చు కాబట్టి ఇంకా తర్వాత ఈ షార్ట్ కట్స్ యూజ్ చేస్తే మీకు ఒక 10 to 20 మార్క్స్ బూస్ట్ అవుతాయి. జస్ట్ క్వాలిఫై అవుతాం అనుకునే వాళ్ళు కూడా ఈజీగా ఒక మంచి ర్యాంక్, నియర్లీ ఒక మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. మీకు ఒక 3 hours టైం ఉంటుంది. ఆ 3 hours మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత 160 క్వశ్చన్స్ ఆ 3 hours అటెంప్ట్ చేయాలంటే చేయలేము. సో మిగతా టైంలో అంత టైము ఈ చీట్ కోడ్స్ కోసమే యూజ్ చేయకండి, ఈ షార్ట్ కట్స్ కోసమే యూజ్ చేయకండి. ఎందుకు అంటే మీకు చాలా టైం ఉంటుంది. 3 hours అంటే చాలా టైమే అది ఎగ్జామ్కి. సో 160 క్వశ్చన్స్ మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ చేసేసుకుంటూ రండి. 2 hours 2 or 30 minutesలో మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటూ రండి. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ అన్నిటినీ ఈ షార్ట్ కట్స్ హెల్ప్ తీసుకొని అటెంప్ట్ చేయండి. అప్పుడు ఒక 10 to 20 మార్క్స్ ఈజీగా బూస్ట్ అవుతుంది. నేనైతే గ్యారంటీ ఇవ్వగలను దీనికి, ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో అటెంప్ట్ చేసిందని ఈ షార్ట్ కట్స్ని. సో నేనైతే గ్యారంటీ ఇవ్వగలను, ఈజీగా 10 to 20 మార్క్స్ అయితే బూస్ట్ అవుతాయి మనకు వచ్చే స్కోర్ కంటే. లాస్ట్ ఒక 30 minutes 40 minutes ఇలా టైం ఉందనంగా ఈ చీట్ కోడ్స్ని అప్లై చేయండి. అప్పుడు మీరు ఈజీగా 10 to 20 మార్క్స్ ఈజీగా బూస్ట్ చేసుకోగలరు. ఫస్ట్, ఎలిమినేటింగ్ ఆప్షన్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందరు యూజ్ చేసే ట్రిక్ ఇదే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. సో మీరు లాస్ట్ 30 minutes ఈ షార్ట్ కట్స్ కోసమే యూజ్ చేసుకోండి. 30 minutes ఎందుకంటే 160 క్వశ్చన్స్ మనం చేయలేము నాకు తెలిసి, ఎందుకంటే నేను కూడా 160 క్వశ్చన్స్ చేయలేకపోయాను కాబట్టి చెప్తున్నాను. 3 hours టైంలో అన్ని క్వశ్చన్స్ చేయలేము. కొన్ని క్వశ్చన్స్ అయితే మిగులుతాయి. ఆ మిగిలిన వాటికి వదిలేసి రాకుండా, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి వదిలేసి రాకుండా ఏదో ఒక ఆప్షన్ అటెంప్ట్ చేసి రండి. దానికోసమే ఈ షార్ట్ కట్స్. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 0 అని పెట్టాను కదా, ఇది ఎందుకు పెట్టానంటే 75% అని పెట్టా కదా. ఇది ఎందుకు పెట్టానంటే చాలా క్వశ్చన్స్ మీరు గమనిస్తే ఆన్సర్లో ఆప్షన్ 0 ఖచ్చితంగా ఉంటుంది. కానీ మ్యాక్సిమం 75 క్వశ్చన్ ఆన్సర్ 0 కాదు మీరు గమనిస్తే. ఎందుకంటే అందరూ అదే ఆప్షన్ కూడా అదే పెట్టేస్తారని ఈ మధ్య అయితే 0 ఆప్షన్ పెడుతున్నారు, కానీ ఆన్సర్ అది కాదు. కానీ అందరూ 0 ఆప్షన్ చూడగానే 0 పెట్టేస్తారు, కానీ ఆప్షన్ అది అయి ఉండదు. 75% అవ్వదు. ఇంకా 25% అవుద్దేమో, కానీ 75% మాత్రం 0 ఆప్షన్ కాదు. అండ్ తర్వాత ఇంకోటి అందరు చేసే తప్పు ఏంటంటే చూడగానే ఆల్ ఆఫ్ ద అబవ్ పెట్టేస్తారు, కానీ 50% ఆల్ ఆఫ్ ద అబవ్ ఆన్సర్ అయ్యి ఉండదు. 50% ఏంటి, ఒక 75% వేసుకోండి, ఇది కూడా ఆల్ ఆఫ్ ద అబవ్ ఆన్సర్ అవ్వదు. ఆ 25% ఉంటుందేమో, కానీ ఇదివరకు అయితే ఖచ్చితంగా 0 ఇస్తే 0నే ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆప్షన్లో వాళ్ళు తెలివిగా ప్రిపేర్ చేస్తున్నారు. 0 ఆప్షన్ ఇస్తున్నారు, కానీ ఆన్సర్ అది అయ్యి ఉండదు. ఆల్ ఆఫ్ ద అబవ్ ఇస్తున్నారు, కానీ ఆన్సర్ అది అయ్యి ఉండదు. ఇదివరకు ఎలాగంటే 0 ఆల్ ఆఫ్ ద అబవ్ కొన్నిటికి ఇచ్చినా అవి కరెక్ట్గా పెడితే కరెక్ట్ అయిపోయాయి, ఎందుకంటే కొన్నిటికే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం క్వశ్చన్స్లో ఆల్ ఆఫ్ ద అబవ్ 0 కనిపిస్తూనే ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఈజీగా ఆ రెండింటి మీదకే వెళ్ళిపోతున్నారు. సో చూసుకోండి, కొద్దిగా ఆ 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి ఆ 2 ఆప్షన్స్ దగ్గర. తరువాత సిమిలర్ ఆప్షన్స్ ఒక 2 ఉంటాయి. ఏంటంటే 24, 25, 42, 52 ఇలా ఉంటాయి. అప్పుడు మీరు వీటిని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి, ఎందుకంటే చేసేటప్పుడు ఒక డిజిట్ పక్కకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే 24 కదా 42 ఇలా కన్ఫ్యూజన్లో ఇలా కూడా వెళ్ళిపోద్ది. సో ఆప్షన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. అండ్ సిమిలర్ ఆప్షన్స్ ఇంకా కొన్ని ఉంటాయి. ఎలాగంటే బిఎక్స్, ఏఎక్స్ అంటే ఇదొక నెంబర్ అనుకోండి. అండ్ తర్వాత సిఎక్స్ స్క్వేర్, డిఎక్స్ స్క్వేర్, ఈ రెండు సేమ్ ఆప్షన్స్ కదా. ఇప్పుడు
ఇవేనా ఆప్షన్స్ అవి ఉండాలి. దీనికి 50%, దీనికి 50% అయినా ఇవ్వాలి, లేకపోతే దీనికి 50%, దీనికి 50% అయినా ఇవ్వాలి. మీరు ఆన్సర్ చేస్తే అప్రాక్సిమేట్గా ఏది వస్తుందో ఆప్షన్ పెట్టేసి రండి. అండ్ తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది చాలామందికి తెలిసిన ట్రిక్కే. ఏంటంటే ఆప్షన్ చూడండి, ఏలో 1లో ఏ ఉంది, అండ్ డీలో 1లో ఏ ఉంది, తర్వాత బీలో వచ్చేసి 1లో బి ఉంది, సిలో వచ్చేసి 1లో డి ఉంది, ఇంకా తర్వాత ఏలో 2లో సి ఉంది, బీలో 2లో ఏ ఉంది, సిలో 2లో బి ఉంది, డీలో 2లో డి ఉంది. ఇది కాసేపు పక్కన పెట్టేద్దాము. తర్వాత ఏలో 3 దాంతో బి ఉంది, తర్వాత బీలో 3 దాంతో బి ఉంది, సిలో 3 దాంతో సి ఉంది, డి దాంతో 3లో బి ఉంది. మ్యాక్సిమం బి బి బి. ఇంకా చూడండి, ఏలో కానీ బి కానీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత 4లో డి ఉంది, 4లో సి ఉంది, 4లో ఏ ఉంది, 4లో సి ఉంది. ఇక్కడ ఎక్కువ దేనికి మ్యాచ్ అయింది? మ్యాక్సిమం ఆప్షన్స్ డీలో వచ్చాయి. సో ఆప్షన్ డి. ఇలాగా కొన్ని ట్రిక్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో మ్యాక్సిమం ఇలాగనే వస్తాయి. సో చూసుకొని మ్యాచ్ ద ఫాలోయింగ్ జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. మ్యాక్సిమం ఆన్సర్స్లో 0 అండ్ ఆల్ ఆఫ్ ద అబవ్ ఇచ్చినప్పుడు థింక్ అబౌట్ ఇట్. డైరెక్ట్గా పెట్టేయకండి, జస్ట్ ఒకసారి వాటిని క్లారిటీగా చూడండి. చూసి 0 అండ్ ఆల్ ఆఫ్ ద అబవ్ అన్ని క్వశ్చన్కి మ్యాక్సిమం ఇస్తున్నారు, కానీ ఇదివరకు ఇస్తే ఎలాగ ఉండేదంటే ఆ క్వశ్చన్స్కి వస్తే లేకపోతే కొన్నిటికే ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం అందరూ అవే ఆన్సర్లు పెడుతున్నారని వాళ్ళు తెలివిగా పేపర్ ప్రిపేర్ చేస్తున్నారు. అవి 25 to 30% మాత్రమే ఛాన్స్ ఉంది ఆన్సర్ అవ్వడానికి. అందరూ ఎలా పెడుతున్నారు? 0 కనిపిస్తే 0 పెట్టేస్తున్నారు, ఆల్ ఆఫ్ ద అబవ్ కనిపిస్తే ఆల్ ఆఫ్ ద అబవ్ పెట్టేస్తున్నారు. సో కొద్దిగా ఆ రెండు ఉన్నప్పుడు జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి ఆన్సర్. మ్యాథ్స్లో అయితే ఇలాగ ఏదో ఒక ఈక్వేషన్ అడుగుతారు, x=1 అని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఇంకా ఈ ఈక్వేషన్లో ఈ ఆప్షన్స్లో ఉండేవి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. ఇది ఒక ఈజీ ట్రిక్. మనం ఎంసెట్లో ఎంత ఫాస్ట్గా చేస్తామో అన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలము. సో ఇలాగా వచ్చినవైనా ఇలాగ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫాస్ట్గా అయిపోతాయి. సో ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేయాలి అని తెలిస్తే ఈజీగా అయిపోద్ది, కాబట్టి ఇది ఒకటి చెప్పాను. ఫిజిక్స్లో అయితే ఆప్షన్లో యూనిట్స్ ఉంటాయి కదా, ఆ యూనిట్స్ క్వశ్చన్లో ఉండే యూనిట్స్ మ్యాచ్ అయితే ఆ ఆప్షన్ పెట్టేసి రండి. ఎప్పుడంటే మీకు ఆన్సర్ తెలియనప్పుడు అలాగ మ్యాచ్ అయితే ఆప్షన్ పెట్టేసి రండి. అండ్ తర్వాత కెమిస్ట్రీ, బోత్ అజర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్ అని వస్తాయి కొన్ని. సో అవి మ్యాక్సిమం ఒక 50% అదే ఆన్సర్ అవుద్ది. మీకు ఒకవేళ ఆన్సర్ కరెక్ట్గా తెలియకపోతే బోత్ అజర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అని పెట్టేసి రండి. అండ్ గైస్, చీట్ కోడ్స్ కోసం అయితే ఇది. సో ఇవన్నీ మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక ముందు కూడా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు కాలేజ్కి వెళ్ళే అంతవరకు, ఎంసెట్లో ఒక ర్యాంక్ వచ్చి కౌన్సిలింగ్ అయ్యి కాలేజ్కి వెళ్ళేంత వరకు మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.